ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. స్వామి వివేకానంద జీవిత గాథ. ప్రగాఢ ధ్యానాభ్యాసం. భగవంతుడంటూ ఒకరు ఉండి ఉంటే నిశ్చయంగా ఆయన నిజమైన ప్రార్థనలను ఆలకించి భక్తునికి దర్శనమిస్తాడు. ఆయన సాక్షాత్కారం పొందడానికి ఏదో ఒక మార్గం ఉండితీరాలి. అలా లేకపోతే జీవితమే నిరర్థకమని నరేంద్రుని గట్టి నమ్మకం. కాని అలాంటి భగవన్మార్గాన్ని బోధించడంలో బ్రహ్మ సమాజం అనుకూలమైనది కాదని కొద్ది రోజుల్లోనే నరేంద్రుడు గ్రహించకపోలేదు. సత్యాన్ని తెలుసుకోవాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలనే తపనతో ఒక క్రొత్త పద్ధతిలో ధ్యానాభ్యాసం ప్రారంభించాడు. భగవంతుణ్ణి సాకారునిగా తలచినా, నిరాకారునిగా ఎంచిన మానవ రూపాన్ని, గుణాలను స్వీకరించకుండా మనం ఆయనను ధ్యానించలేం. దీనిని గ్రహించడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజ పద్ధతి మేరకు భగవంతుణ్ణి నిరాకార సగుణ బ్రహ్మంగా ధ్యానించేవాడు. ఇది ఒక రకమైన కల్పనగా నిర్ధారణ చేసిన నరేంద్రుడు ఆ ధ్యాన పద్ధతిని విడిచిపెట్టి భగవంతుడా, నీ నిజస్వరూప దర్శనానికి నన్ను అర్హుణ్ణి చేయి అంటూ ప్రార్థించాడు.